నమస్కారం. మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన పాత పుస్తకాన్ని పరిశీలిస్తున్నాం. ఇది దాదాపు 90 ఏళ్ల క్రితం వచ్చింది. విఆర్ రామచంద్ర దీక్షిత్ గారు రాసింది. అవును, 1935లో మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రచురించింది. మత్స్య పురాణం ఒక అధ్యయనం. కరెక్ట్. పురాణం అనగానే మనకు కథలు, దేవుళ్ళు గుర్తొస్తాయి. కానీ ఈ పుస్తకం అంటే మత్స్య పురాణాన్ని కొంచెం భిన్నంగా ఒక చారిత్రక కోణంలో చూసింది. నిజమే. కేవలం మత గ్రంథంలా కాకుండా ఆనాటి సమాజం, సంస్కృతి, ఆలోచనలు వీటన్నింటినీ ఎలా ప్రతిబింబిస్తుందో చూపించే ప్రయత్నం అన్నమాట. సరే, మరి మన పనేంటంటే ఈ అధ్యయనంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, బహుశా మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని అంశాలను బయటకు తీయడం. ఇది నిజంగా మన చరిత్ర గురించి కొత్త విషయాలు చెబుతుందా? లోతుగా చూద్దాం. తప్పకుండా. జలప్రళయం కథ దగ్గర నుంచి రాజనీతి, వాస్తుశిల్పం వరకు ఎన్నో విషయాలున్నాయి ఇందులో. అవును. మొదటగా అందరికీ తెలిసిన కథే జలప్రళయం. విష్ణువు చేప రూపంలో వచ్చి మనువును కాపాడి ఈ పురాణాన్ని చెప్పాడని మనం వింటాం. అవును, ఇదే కథకి మూలం వేదాల్లో కూడా కనిపిస్తుంది. శతపథ బ్రాహ్మణంలో. శతపథ బ్రాహ్మణంలో ఎలా ఉంటుంది? అక్కడ కూడా మనువు చేపేనా? దాదాపు అంతే. మనువు చేతులు కడుక్కుంటుంటే ఒక చిన్న చేప చేతిలోకి వస్తుంది. నన్ను పెంచు, నేను నిన్ను కాపాడుతాను అని చెబుతుంది. మనువు దాన్ని పెంచి పెద్ద చేసి సముద్రంలో వదిలేస్తాడు. ఆ తర్వాత అది అంటే ప్రళయం గురించి హెచ్చరించి పడవ కట్టుకోమంటుంది. పడవను తన కొమ్ముకు కట్టి లాక్కునెళ్తుంది కదా ఉత్తర పర్వతానికి. అవును, నౌబంధన అనే ప్రదేశానికి. అక్కడ నీరు తగ్గాక మనువు యజ్ఞం చేసి ఇడా అనే కుమార్తెను పొంది వంశాన్ని వృద్ధి చేసుకుంటాడు. అది శతపథ బ్రాహ్మణం కథ. మరి మత్స్య పురాణంలో ఏమైనా తేడా ఉందా, లేక ఇదే కథనా? కథనం దాదాపు ఒకటే అయినా కొన్ని తేడాలున్నాయి. మత్స్యపురాణంలో చేపపిల్ల మనువు తర్పణమిస్తుండగా నీళ్లలో దొరుకుతుంది. ఓకే. అది పెరుగుతూ కుండ, బావి, గంగ, చివరికి సముద్రంలోకి వెళ్తుంది. అప్పుడు అది తానే విష్ణువునని చెప్పి రాబోయే ప్రళయం గురించి చెబుతుంది. ఈ శతపథ బ్రాహ్మణంలో దేవుడినని చెప్పదు, అంత స్పష్టంగా చెప్పదు. ఇక్కడ మత్స్యపురాణంలో విష్ణువు పడవలో సప్తర్షులను, అన్ని రకాల విత్తనాలను ఉంచుకోమని సలహా ఇస్తాడు. ఆ తర్వాత మనువుకు పురాణాన్ని వివరిస్తాడు. మహాభారతం, భాగవతంలో కూడా ఉంది కదా ఈ కథ? ఉంది, చిన్న చిన్న మార్పులతో. భాగవతంలో మనువు పేరు సత్యవ్రతుడు. అతను ద్రవిడ దేశరాజు. అక్కడ హయగ్రీవుడి నుండి వేదాలను రక్షించడం కూడా ఒక ఉద్దేశ్యం. అయితే ఈ అధ్యయనం ప్రకారం మత్స్యపురాణంలోని కథే బహుశా అన్నిటికంటే పాతది, ప్రామాణికమైనది అయ్యుండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కథలు అంటే జలప్రళయం కథలు చాలా ఉన్నాయి కదా. బాబిలోనియన్, హీబ్రూ, గ్రీక్. నిజమే. ఆ పోలికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. బాబిలోనియన్ గాథ అది సుమేరియన్ల దగ్గర నుండి వచ్చిందని, చాలా పురాతనమైనదని అంటారు. మరి వీటికి మన కథకు సంబంధం ఉందా? ఎవరి నుంచి తీసుకున్నారు? అది చెప్పడం కష్టం. కానీ సింధూలోయ నాగరికత బయటపడ్డాక ఒక కొత్త వాదనొచ్చింది. ఏమిటది? మన దగ్గర దొరికిన శివశక్తి ఆరాధన, యోగా, మాతృదేవత విగ్రహాలు, వీటి ఆధారంగా అసలు నాగరికత ఇక్కడి నుంచే పశ్చిమాసియాకు వలస వెళ్లి ఉండొచ్చని. ఓ అలాగా? అంటే మన కథే మూలం అంటారా? అదొక సిద్ధాంతం. అదే నిజమైతే శతపథ బ్రాహ్మణంలోని కథే మిగతా వాటికి మాతృక కావచ్చన్నమాట. ఒక ఆసక్తికరమైన విమర్శ ఉంది కదా. జేమ్స్ ఫ్రేజర్, శతపథ బ్రాహ్మణంలో మనువు ఒంటరిగా రక్షింపబడతాడు, కుటుంబం లేదు. అవును, బాబిలోనియన్ కథలో కుటుంబం మొత్తం ఉంటుంది. దీనికి కారణం బహుశా మనువు సన్యాస జీవితంలో ఉండటమేమో అని ఫ్రేజర్ అభిప్రాయపడ్డారు. మరి ప్రళయం ఎప్పుడు జరిగింది? దాని గురించి ఏమైనా అంచనాలున్నాయా? దానిమీద చాలా చర్చే ఉంది. శతపథ బ్రాహ్మణంలోని కొన్ని ఖగోళ వివరాల ఆధారంగా క్రీస్తుపూర్వం 3000 ప్రాంతంలో జరిగుండొచ్చని కొందరంటారు. 3000 క్రీస్తుపూర్వమా? ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మత్స్య, భాగవత పురాణాలు ప్రళయం జరిగిన చోటు దక్షిణ భారతదేశంలోని మలయ పర్వతం అని చెబుతున్నాయి. దక్షిణ భారతదేశమా? ఇది కొంచెం అంటే ఊహించలేదు. ఎందుకంటే మత్స్యదేశం అంటే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని జైపూర్, అల్వార్ ప్రాంతం అనుకుంటాం కదా. వేదాల్లో కూడా అక్కడే ప్రస్తావన ఉంది. అక్కడే అసలు కిటుకుంది. వేదాల్లో మత్స్యతెగ ఉత్తర భారతంలోనే ఉంది, నిజమే. పాండవుల అజ్ఞాతవాసం కూడా విరాట రాజ్యంలోనే, అది మత్స్యదేశమే. కానీ ఈ అధ్యయనం ఒక బలమైన వాదన చేస్తుంది. ఈ పురాణాన్ని కూర్చిన వారికి దక్షిణ భారతదేశం గురించి, ముఖ్యంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల గురించి
చాలా చాలా వివరంగా తెలుసని. ఎలా? ఏంటి ఆధారాలు? పురాణంలో రామేశ్వరం, తామ్రపర్ణి నది, శ్రీరంగం, మలయ పర్వతాలు, ఇంకా తిరుచెంగోడు కొండ, ఇలా ఎన్నో దక్షిణ భారత ప్రదేశాల పేర్లున్నాయి. ఓ, ముఖ్యంగా తిరుచెంగోడ్లోని అర్ధనారీశ్వర ఆలయం గురించి పురాణంలో చేసిన వర్ణన అక్కడి ఆలయానికి సరిగ్గా సరిపోతుందట. అలాగా? అంతేకాదు, చంద్రుణ్ణి ఒక ముఖ్య దేవుడిగా పూజించడం, తమలపాకుల వాడకం, ఇవి కూడా దక్షిణ భారత సంబంధాన్ని సూచిస్తున్నాయి. తమలపాకులు జావా నుంచి దక్షిణ భారతదేశం ద్వారానే ఉత్తరానికొచ్చాయని ఒక నమ్మకం ఉంది కదా. అంటే మత్స్యతిగ వాళ్ళు దక్షిణానికి వలస వెళ్ళి అక్కడ ఈ పురాణాన్ని రాసుండొచ్చంటారా? అదొక బలమైన అవకాశమని ఈ అధ్యయనం సూచిస్తుంది. వారి చిహ్నం చేప కావడం కూడా దీనికేమైనా సంబంధం ఉందేమోని ఊహిస్తుంది. ఇది నిజంగా కొత్త కోణం. సరే, ఇక అవతారాల విషయానికి వద్దాం. దశావతారాలు మనకు తెలుసు. మత్స్యపురాణంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. సాధారణంగా మనం 10 అవతారాలు వింటాం కదా, కానీ మత్స్యపురాణంలో దేవతలకు అసురులకు జరిగిన 12 యుద్ధాల్లో విష్ణువు 12 సార్లు అవతరించాడని ఉందట. 12? ఇది కొత్తగా ఉందే. అంతేకాదు, వాయుపురాణంలో అయితే శివుడికి 28 అవతారాలు ఉన్నాయని కూడా ప్రస్తావన ఉంది. అయితే అసలు ఆశ్చర్యకరమైన విషయం, దశావతారాల క్రమానికి డార్విన్ పరిణామ సిద్ధాంతానికి పోలిక ఉందని అంటారు. అది నిజమేనా? మత్స్య, చేప, నీటిలో జీవం; కూర్మ, తాబేలు, నీటి నుంచి నేలకు వచ్చిన ఉభయజీవి; వరాహ, పంది, పూర్తిగా భూమిపై తిరిగే క్షీరదం; నరసింహ, సగం మనిషి సగం సింహం, జంతువు నుంచి మానవ రూపానికి పరిణామం; వామన, పుట్టివాడు, ఆదిమ మానవుడు లేదా ఉపమానవుడు; ఓకే. పరశురామ, ఆయుధాలతో ఉన్న అడవి మనిషి; రామ, నాగరిక సమాజం, వ్యవసాయం ప్రారంభం. ఇలా చూసుకుంటూ పోతే ఇది స్థూలంగా భూమిపై జీవం అభివృద్ధి చెందిన క్రమాన్ని ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిజమే. చేప పాలియోజోయిక్ యుగం, వరాహ క్షీరదాల యుగం, ఇలా అనుకోవచ్చా? కొందరు అలాగే పోలిస్తారు. ఇది ఎంతవరకు యాదృచ్ఛికం, ఎంతవరకు ప్రాచీనుల పరిశీలన అనేది చెప్పలేం, కానీ పోలిక మాత్రం చాలా స్పష్టంగా ఉంది. వామనుడిని డార్విన్ చెప్పిన మిస్సింగ్ లింక్ తో కూడా పోల్చినవారున్నారు. పురాణాలు భూమి మొదట నీటితో నిండి ఉందని, తర్వాత జీవం పుట్టిందని చెప్పటం కూడా సైన్స్ చెప్పేదానికి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. అవును. ప్రతి అవతారం జీవపరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తున్నట్లు, ఆయా జీవుల చుట్టూ కథలు అల్లుకున్నట్లు అనిపిస్తుంది. ఈ కోణంలో ఆలోచిస్తే చాలా లోతైన విషయం ఇది. సరే, ఇన్ని విశేషాలున్న ఈ మత్స్యపురాణం అసలు ఎప్పుడు రాశారు? దీని కాలమేంటి? కాలాన్ని నిర్ణయించడం ఎప్పుడూ కొంచెం సంక్లిష్టమే. పురాణాలు ఒక్కరోజులో రాసినవి కావు కదా, చాలా కాలం పాటు రూపుదిద్దుకున్నాయి. అవును. అయితే ఈ అధ్యయనం కొన్ని ముఖ్యమైన ఆధారాలను ముందుకు తెచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనది పురాణంలోని రాజుల వంశావళి. దానివల్ల ఏం తెలిసింది? ఆ వంశావళి జాబితాలు ఆంధ్ర అంటే శాతవాహన వంశంతో ఆగిపోతాయి. గుప్త వంశం ప్రస్తావన అందులో లేదు. ఓ, గుప్తుల కాలం ఎప్పుడు మొదలైంది? సాషా 320 ప్రాంతంలోనా? అవును. అంటే గుప్తుల ప్రస్తావన లేదంటే ఈ పురాణం యొక్క చివరి కూర్పు అంతకంటే ముందే జరిగి ఉండాలి. బహుశా సాషా 3వ శతాబ్దంలోపు అన్నమాట. అది బలమైన ఆధారమే. ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇది శతపథ బ్రాహ్మణం తరువాత వచ్చిందని స్పష్టమే. ఎందుకంటే జలప్రలయ కథ దాని ఆధారంగా ఉంది. పాణిని వ్యాకరణం తరువాత కాలానికి చెందింది, ఎందుకంటే పతంజలి లాంటి వారి ప్రస్తావన ఉంది. ఓకే. ఇంకా ముఖ్యంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం, వాత్స్యాయనుడి కామసూత్రం, భరతుడి నాట్యశాస్త్రం ఇలాంటి ప్రఖ్యాత గ్రంథాల గురించి ఇందులో స్పష్టమైన ప్రస్తావనలున్నాయి. అంతే. మత్స్యపురాణం వీటన్నిటి తర్వాత లేదా వీటికి సమకాలీనంగా రూపుదిద్దుకుందని అనుకోవచ్చా? అవును, అదే సూచిస్తున్నాయి ఆధారాలు. అంతేకాదు, చెప్పండి. ఆయుర్వేదం, ధన్వంతరి ప్రస్తావన, జ్యోతిష్యం, వాస్తుశిల్పం, మయుడి ప్రస్తావన, ధనుర్వేదం, గజశాస్త్రం, అశ్వశాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాల గురించి ఉంది. ఆశ్చర్యంగా కొన్ని మాయాజాల విద్యల గురించి కూడా ఉందట కదా, సంజీవిని విద్య లాంటివి. ఉంది. సంజీవిని విద్య చనిపోయిన వారిని బ్రతికించడం, వకోవక్య పక్షులు జంతువుల భాష అర్థం చేసుకోవడం, వీటి ప్రస్తావన కూడా కనిపిస్తుంది. రామాయణ మహాభారతాలతో దీనికి సంబంధం. వాటితో పురాణానికి మంచి పరిచయం ఉంది. వాటి నుంచి శ్లోకాలను కూడా ఉటంకించారు.
అంటే ఇతిహాసాలు ఖచ్చితంగా మత్స్యపురాణం కంటే పాతవి. సరే, మరి ఇతర మతాల ప్రభావం, జైనం, బౌద్ధం? వాటి ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బుద్ధుడిని దశావతారాలలో ఒకరిగా చేర్చడం. అవును, అది చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. బుద్ధుడిని అవతారంగా గుర్తించడం, బౌద్ధ తత్వశాస్త్రంతో పరిచయం కనిపించడం, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే బౌద్ధం బాగా ప్రాచుర్యం పొంది బుద్ధుడిని భగవాన్ స్థాయికి చేర్చిన తర్వాతే, అంటే బహుశా అశోకుడి కాలం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం తర్వాతే ఈ పురాణం ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని. అర్థమైంది. అంటే అటు శాతవాహనుల తర్వాత, ఇటు గుప్తుల ముందు, అటు బౌద్ధం ప్రాచుర్యం పొందాక ఈ మధ్యకాలంలో, అంటే సుమారుగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి సాషా 3వ శతాబ్దం మధ్యలో ఇది స్థిరపడిందని చెప్పవచ్చు. సరిగ్గా అదే ఈ అధ్యాయం యొక్క ముఖ్య నిర్ధారణల్లో ఒకటి. ఇది ఒక సుదీర్ఘకాలంలో ఎన్నో సాంస్కృతిక, మత, శాస్త్రీయ ప్రభావాలను తనలో ఇముడ్చుకుంటూ పెరిగిన ఒక గొప్ప గ్రంథమన్నమాట. బాగుంది. ఇక రాజనీతి విషయాలకొస్తే, పురాణాల్లో కూడా రాజకీయాలు, పరిపాలన గురించి ఉంటాయా? దానికి అర్థశాస్త్రం లాంటివి ఉన్నాయి కదా? ఉంటాయి. చాలా వివరంగానే ఉన్నాయి కూడా. మత్స్యపురాణంలోని రాజనీతి సూత్రాలు చాలా వరకు కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని అనుసరిస్తాయి. ఓ, అలాగా. రాజు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా పాలించాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, శత్రువులతో ఎలా వ్యవహరించాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. రాజు ప్రజల పట్ల తండ్రిలా ఉండాలని, అన్ని మతాలను ఆదరించాలని, తన బలహీనతలు బయటపడకుండా చూసుకోవాలని, ఇలా చాలా సూచనలున్నాయి. కౌటిల్యుడు చెప్పినట్లే ఉందా, లేక ఏమైనా తేడాలు, కొత్త విషయాలున్నాయా? కొన్ని ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కౌటిల్యుడు శత్రువులను లొంగదీసుకోవడానికి సామ, దాన, భేద, దండ అనే 4 ఉపాయాలు చెప్పాడు కదా. అవును, 4. మత్స్యపురాణం వీటికి అదనంగా ఉపేక్ష, నిర్లక్ష్యం చేయడం, మాయ, మోసం చేయడం, ఇంద్రజాల, వ్యూహాలు, గారడి విద్య లాంటివి అనే 3ంటిని కూడా కలిపి మొత్తం 7 ఉపాయాలను పేర్కొంది. 7 ఉపాయాల అంటే కాలక్రమేణా రాజనీతిలో కూడా మార్పులు వచ్చాయన్నమాట సూచిస్తుంది. అలాగే రాజు నిరంకుశుడు కాదని, అతనికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రిమండలి, పరిషత్ తప్పనిసరి అని స్పష్టంగా చెప్పింది. అంటే మంత్రుల మాట వినాలి. రాజ్య శ్రేయస్సు మంత్రులపై ఆధారపడి ఉంటుందని, వారు సమర్థులు, నిజాయితీపరులు, నమ్మకస్తులై ఉండాలని, రాజు వారితో సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలని ఉంది. ఇది రాజు అధికారానికి ఒక రకమైన అదుపు లాంటిది. గూఢచారుల గురించి సినిమాలో చూపిస్తారు కదా, రాజులకు గూఢచారుల వ్యవస్థ ఉంటుందని. నిజంగానే గూఢచారులు రాజుకు కళ్ళు చెవులు లాంటివారని, చాలా విస్తృతమైన గూఢచారి వ్యవస్థ ఉండేదని పురాణం చెబుతోంది. వర్తకులు, సన్యాసులు, వైద్యులు ఇలా రకరకాల వేషాల్లో శత్రుదేశాలకు కూడా గూఢచారులను పంపేవారట. వావ్. అంతేకాదు, యువరాజుకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలి, ఆర్థిక, న్యాయ, సైనిక విభాగాలు ఎలా పనిచెయ్యాలి, ఇలా పరిపాలనకు సంబంధించి ఎన్నో వివరాలున్నాయి. విధి కంటే ప్రయత్నమే గొప్పదని ఉత్థానం చెప్పడం కూడా కనిపిస్తోంది. మహాదానాల గురించి కూడా చెప్పండి. రాజులు తమ బరువుకు సరితూగే బంగారం దానం చేయడం లాంటివి. అవును, 16 రకాల మహాదానాల గురించి ఇందులో వర్ణన ఉంది. తులాపురుష దానం, రాజు లేదా యజమాని బరువుకు సరితూగే బంగారం, వెండి లేదా ఇతర వస్తువులు దానం చేయడం, హిరణ్యగర్భ దానం, గోసహస్రక, 1000 ఆవుల దానం, ఇలాంటివి. ఇవి కేవలం పురాణాల్లోనే ఉన్నాయా, లేక నిజంగా చేసేవారా? చేసేవారు. విజయనగర రాజులు ఇంకా ఇతర రాజులు ఈ మహాదానాలు చేసినట్లు మనకు శాసనాధారాలు కూడా దొరికాయి. కాబట్టి ఇవి కేవలం కథలు కావు, ఆచరణలో ఉన్న సంప్రదాయాలన్నమాట. అద్భుతం. పాలన గురించే కాదు, కట్టడాలు అంటే వాస్తుశిల్పం గురించి కూడా ఇందులో సమాచారం ఉందంటున్నారు. అదెలా? అది కూడా చాలా ఆసక్తికరమైన భాగం. అసలు మానవుడు ఎలా స్థిరపడ్డాడు, ఇల్లు కట్టుకోవడం ఎలా నేర్చుకున్నాడు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఓ, కృతయుగంలో అసలు ఇల్లే లేవని, చెట్లే నివాసాలని, త్రేతాయుగంలో వర్షం, ఎండల నుంచి రక్షణ కోసం మొదట గుహల్లోకి, ఆ తర్వాత చెట్ల కొమ్మలతో శాలలు, పర్ణశాలలు కట్టుకున్నారని, అవే క్రమంగా గృహాలుగా, పెద్ద పెద్ద భవనాలుగా, ప్రాసాదాలుగా మారాయని వివరిస్తుంది. ఆహారం గురించి కూడా ఉందా? ఉంది. ఆహార సమస్యను తీర్చడానికి భూమి నుంచి మొలకెత్తిన 14 రకాల ధాన్యాలను కనుగొన్నారని ఉంది.
నిర్మాణం మొదట కలపతో జరిగేదని, తర్వాత రాయి వాడకం పెరిగిందని కూడా చెబుతోంది. అంటే నాగరికత అభివృద్ధిని వర్ణిస్తుందన్నమాట. మరి వాస్తుశాస్త్రం గురించి ఇల్లు ఎలా కట్టాలి లాంటివి చాలా వివరంగా ఉంది. వాస్తుశాస్త్రానికి 18 మంది ఆచార్యులున్నారని, భృగు, అత్రి, విశ్వకర్మ, మయుడు, నారదుడు పేర్లు కూడా ఇచ్చింది. వాస్తుదేవుడే దీనికి అధిపతి అని చెబుతోంది. ఇల్లు కట్టే ముందు ఏమైనా పద్ధతులు పాటించాలా? ఉంచాలి. వాస్తు మండలం అనే ఒక పటం గడులతో కూడినది గీసి దాని ప్రకారం నిర్మాణం మొదలు పెట్టాలని ఉంది. చతురస్రాకారంలో ఉండే ఇల్లు అన్నిటికంటే మంచిదని కూడా చెబుతోంది. ఓ, ఏమైనా టెక్నికల్ వివరాలు అంటే పునాదులు, స్తంభాలు ఉన్నాయి. వివిధ రకాల ఇళ్ల గురించి ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాల, రాజభవనాలు ఎంత పెద్దగా ఉండాలి, పునాదులు ఎలా వెయ్యాలి, ఇటుకలతో తలుపులు, స్తంభాల కొలతలు ఎలా ఉండాలి, స్తంభాలపై కమలం, లతలు, కుండ ఆకారాలు చెక్కాలని లేదా చిత్రించాలని, ఇలా చాలా సాంకేతిక వివరాలు కనిపిస్తాయి. ఇంటి చుట్టూ చెట్లు పెంచాలని కూడా ఉందా? ఉంది. ఇంటి చుట్టూ ఉద్యానవనం ఉండాలని, మర్రి, రావి వంటి పవిత్ర వృక్షాలు ఉండాలని కూడా సూచించారు. నమ్మశక్యంగా లేదు. అంటే మత్స్యపురాణం కేవలం దేవుడి కథలు, పూజలే కాదు, ఆనాటి సమాజం, రాజకీయాలు, విజ్ఞానం, కళలు, కట్టడాలు వీటన్నిటి గురించి ఎంతో విలువైన సమాచారాన్ని భద్రపరిచిందనమాట. నిస్సందేహంగా ఈ అధ్యయనం మనకు అదే చెబుతోంది. మత్స్యపురాణం ఒక రకంగా ఆ కాలపు జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించే ఒక చారిత్రక పత్రం లాంటిది. జలప్రళయగాథ దగ్గర్నుంచి జీవపరిణామ సిద్ధాంతపు ఛాయల వరకు. అవును. రాజనీతి సూత్రాల నుంచి వాస్తుశాస్త్ర వివరాల వరకు ఎన్నో శతాబ్దాల భారతీయ జ్ఞానం, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఇందులో కలిసిపోయున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ పురాతన గ్రంథాలు కేవలం కథల పుస్తకాలు కావు. మన గతాన్ని, మన సంస్కృతిని, మన పూర్వీకుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైన ఆధారాలు. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది కదా. ఇలాంటి ప్రాచీన గ్రంథాలని చదువుతున్నప్పుడు కథకి, చరిత్రకి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడుంది? మనం కథలుగా భావించే వాటి వెనుక ఎంత వాస్తవం దాగి ఉంది? బహుశా ఈ ప్రశ్నలే మనల్ని మరింత లోతుగా ఆలోచింపచేస్తాయేమో.